హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్. లక్కీస్ కిచెన్లో మీకు ఆమ్లెట్ ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను. నేనైతే నా కిచెన్లో చేసే ప్రతి వీడియో మీకు పెడుతున్నాను. మీకు నచ్చే పని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను ఆమ్లెట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ముందుగా అయితే నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి 5 ఎగ్స్ పగలగొట్టుకున్నాను. నేను లక్కీస్ కిచెన్లో ఏ ఐటమ్స్ చేస్తానో ఆ వీడియోస్ మీకు పెడుతుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈరోజు మీకు ఆమ్లెట్ వీడియో మీకు ప్రాసెస్ చూపిస్తాను. 5 ఎగ్స్ పగలగొట్టుకున్నాక దాంట్లోకి ఏమేమి యాడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా 5 ఎగ్స్ పగలగొట్టేసుకొని నెక్స్ట్ సాల్టు, పసుపు, కారం ఇవైతే నేను యాడ్ చేసుకుంటాను. వాటి క్వాంటిటీ ఏంటో మీకు చెప్తాను. ముందు 5 ఎగ్స్లోకి స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఈ మధ్య ఎగ్స్లోకి ఎక్కువ సాల్ట్ అయితే అవసరం ఉండటం లేదు. అలాగే నేను స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నాను. ఎగ్స్ కొంచెం స్మెల్ ఉంటాయి కాబట్టి 2 స్పూన్స్ పసుపు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. ఇవి 3 బాగా యాడ్ చేసుకోవాలి. కొంచెం నేనైతే కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటాను. ఆమ్లెట్ కొంచెం గ్రీన్గా అట్లా కనిపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ కొంచెం టేస్ట్ కోసం కొంచెం మిరియాలు అయితే కొంచెం కచ్చా పచ్చ నలగొట్టుకొని వాటిని కూడా వేసుకుంటాను. వేసుకొని 3 బాగా పసుపు, కారం, సాల్టు, మిరియాలు, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుంటాను. బాగా మిక్స్ అయితేనే ఆమ్లెట్ బాగా ఉండలు కట్టకుండా బాగా ప్లెయిన్గా వస్తుంది. బాగా కలుపుకున్నాక కొంచెం కారం ఉండలు కట్టినట్టుగా ఉంటే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆమ్లెట్ని బాండల్లో కాకుండా మనం నాన్ స్టిక్ ప్యాన్లో అయితే వేసుకుంటే నీట్గా మనకు వస్తుంది. అతుక్కొని ఆమ్లెట్ సరిగ్గా రాకుండా అట్లా మనం డిసప్పాయింట్ అవ్వకుండా నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. నేనైతే పొయ్యి మీద నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే ఈజీగా వస్తుంది కాబట్టి ప్రాసెస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆమ్లెట్ వేసుకున్నాను. మీకు ఆమ్లెట్ ప్రాసెస్ అయితే నచ్చితే, నా వీడియోస్ అనేవి నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది, కాలిపోయింది. ఇప్పుడు కాలాక ప్లేట్లోకి అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను.